వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పిఠాపురం శ్రీపాదవ శ్రీవల్లభ సంస్థానానికి సంబంధించినవి అలాగే పూర్వోపదాతలు అయితే ఈరోజు సమావేశం అయ్యారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి నూతనంగా ఒక సేవా ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ శ్రీపాదవ శ్రీవల్లభ సంస్థ సంబంధించినటువంటి సేవా సంస్థ ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం ఏంటి? గతంలో పూర్వదాతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ మరొక కొత్త ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం ఏంటని తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రస్తుతం నూతనంగా ఏర్పడినటువంటి శ్రీపాదవ శ్రీవల్లభ సేవా ట్రస్ట్ సంబంధించిన సభ్యులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి శ్రీపాదవ శ్రీవల్లభ సంబంధించిన దేవాలయంగా కూడా ప్రసిద్ధిగాంచింది. దీనికి సంబంధించిన ఇప్పుడు కొత్త నూతనంగా మీరు ట్రస్ట్గా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది 1982 సంవత్సరంలో మన కర్ణాటకలో ప్రాంతానికి చెందిన వైశ్యులు ఆయన గురుదత్త పరంపరలు సజ్జనిగడ్డ రామస్వామి గారు వచ్చారండి. ఆయన ఎవరు తీసుకొచ్చారో ఆయనకి మరి మేము ఎవరో తెలియదు, మాకెవరో తెలియదు కాబట్టి పిఠాపురంలో పైడ రామారావు గారని కాశీపతి శాస్త్రి గారని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా కుక్తేశ్వరం గుడిలోని దత్తాత్రేయ మూల విరాట్కి పూజలు చేయడం, దత్తజయం చేయడం. అక్కడ దత్తాత్రేయ అంటే పిఠాపురం వాళ్ళకి తెలియదు ఎవరు, వాళ్ళు చేసేవారు. వాళ్ళు చేస్తే ఆయన కనుక్కుని పిఠాపురంలో వాళ్ళిద్దరినీ సంపాదించినప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక చరిత్ర తెచ్చారు, మరాఠీలో ఉన్నది. అది కూడా ఏంటంటే దత్తాత్రేయ యొక్క ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో పుట్టారని, పిఠాపురంలో పుట్టినప్పుడు 16 సంవత్సరాలు ఇక్కడే ఉండి 16వ సంవత్సరంలో దేశ పర్యటనకి హిందూ ధర్మ అభివృద్ధి గురించి వెళ్ళిపోయారని చరిత్ర చెప్పింది. ఆ చరిత్రలో కూడా ఏం రాసిందంటే అండి, శ్రీపాద శ్రీవల్లభుడితో సమకాలీకులు పైండ వెంకటప్పయ్య శాస్త్రి గారి కుటుంబం, అలాగే బాపనాచార్యులు గారి కుటుంబం, వరమరాజు గారి కుటుంబం, ఈ ముగ్గురు ఉన్నదని చరిత్రలో ఉంది. ఆ చరిత్రని మేమంతా చదివాము. మా మేము వయసు తక్కువ కాబట్టి మా పూర్వీకులు తండ్రి తాతలు చదివి రామస్వామి గారు చెప్పింది కరెక్ట్ అని నమ్మి ఆయనకి ప్రేరణతో అప్పట్లో 5,000, 6,000, 10,000 కూడా డొనేషన్ చేసుకుని చిన్న స్థలం 50,000 కొని చిన్న ముందు ఒక పాక అలాంటిది ఒక ఏసీ నిర్మించి అందులో శ్రీపాద శ్రీవల్లభుడిని నిర్మాణం చేసి ఒక ఔదంబర్ వేశారు గురువుగారు. 1982లోనే ఆయన చరిత్ర చెప్పగానే కొన్ని నెలల్లోనే డబ్బు సమకూర్చుకోవడం, ఆ స్థలం కొనడం, ఔదంబర్. ఆ ఔదంబర్ కూడా డే బై డే పెద్ద చెట్టు కింద అవ్వడం. ఆ ఔదంబర్ ఎంత పెద్ద చెట్టు అవుతుందో అలాగే గుడి కూడా పెద్దది అవ్వడం. చుట్టూ 3-4 దగ్గర కొంతమంది డొనేషన్ ఇచ్చారు, కొంతమంది కొన్నాం క్రీ దస్తావేజ్ ఆయన కొని చేశారు. చేసిన తర్వాత ఇంకా ప్రాంగణం సరిపోకపోతే 89లో అయితే భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు, ఈ పాదుకులు ఔదంబరే కాదు ఈ మూర్తిని స్థాపించాలని రాజస్థాన్ వెళ్ళి దత్తాత్రేయ, నృసింహస్వర, శ్రీపాద మూర్తుల్ని తీసుకుని వచ్చి సంప్రోక్షణ చేసి శాస్త్రోక్తంగా గురువుగారు సమస్యలో చేశారు. చేసిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి స్వామీజీ వస్తే హోమం స్టార్ట్ చేయమని హోమం అన్నదానం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా విపరీతమైన దాని యొక్క భూమిలో ఉన్న పవర్ ఈ గుడి పైకి వచ్చి భక్తులు రావడం, ఫ్లోటింగ్ అది పెరిగిపోయింది. అయితే ఎలాగ మెయింటైన్ చేయాలా అని చెప్పేసి అని మా పెద్దలు అనుకున్న టైంలో నెలకి 3,000 రూపాయలు సెక్యూరిటీ అడిగితే ఆ 3,000 రూపాయలు వేస్ట్ చేయడం ఎందుకని, గుడి తాళాలు 10 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాయి. నాకు తెలుసు మా నాన్నగారు ఏజ్ ఎక్కువ కాబట్టి నేను ఎంగలో ఉన్నాను కాబట్టి అప్పుడు గుడి తాళాలు నా దగ్గర రాత్రి గుమస్తా తాళం వేసి ఇచ్చేవాడు. అప్పట్లో నాకు చదువు తక్కువ, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మా ఇంటికి ఆపోజిట్గా బోడ ఆనందరావు గారు అని ఉండేవారు. ఆయనకి హిందీ వచ్చి నెయ్యి వ్యాపారం చేసేవారు. అయితే ఎవరైనా మహారాష్ట్ర వాళ్ళు వస్తే ఆయన లేపితే ఆయన హిందీలో మాట్లాడి తలుపు తాళం తీసి మళ్ళీ వాళ్ళకి రూమ్ ఇచ్చి మళ్ళీ తాళం వేసి పొద్దున్న 6 గంటలకి గుడి తెరిచినప్పుడు వాచ్మెన్కి ఇచ్చేవాళ్ళం. అంతలాగా పెద్దలు కష్టపడి మెయింటైన్ చేసింది. ఈ డబ్బు వచ్చి దీనికి స్థిరాస్తులు సుమారు 100 కోట్ల రూపాయలు సమకూర్చిన తర్వాత 2018లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఒకే రోజు సడన్గా వచ్చి టేక్ ఓవర్ చేస్తే అప్పుడు చాలా బాధపడ్డాం. అప్పుడు ఎండోమెంట్స్ అధికారులు మాకేం చెప్పారంటే, మీ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం, గుళ్ళు గెస్ట్ హౌస్ ఫ్రీగా ఇస్తాం, అన్నదానం మెయింటైన్ చేస్తాం అంటే సరే అని మేము ఇచ్చేసాము. అయితే 2018 నుంచి ఎప్పటికైనా ఈ ట్రస్ట్ పెట్టాలి, ఫౌండర్స్ పెట్టాలని అనుకున్నాం. కానీ మాలో ఎవరి కాళ్ళకి కొద్దిగా ఉత్తేజం లేక అన్ని ఫ్యామిలీస్ కలక ఏదో మరి నిన్న శుభముహూర్తం ఏంటో తెలియదు, దశమి మంగళవారం రోజున అందరూ కలడం జరిగింది. 31వ తారీఖున ఫస్ట్ మీటింగ్ వేసుకున్నాం, డీడ్ రాసుకున్నాం, బైలర్స్ రాసుకున్నాం. 1వ తారీఖున 2వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసాం. ఈరోజు బుధవారం ఏకాదశి మంచిదని పంతులు గారు ముహూర్తం పెడితే మీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మా పూర్వీకులు ఎలాగైతే గుడి ఈ స్వార్థం లేకుండా చేశారో అలా కార్యక్రమాలు ప్రజలకు మెరుగైన సేవలు అంటే పూజా కార్యక్రమాల్లో కానీ అన్నదానంలో కానీ గెస్ట్ హౌస్లో కానీ ఇవన్నీ బాగా జరగాలని ఇందులో మాకు ఏ సెల్ఫిష్ కానీ స్వలాపేక్ష లేదు. ఫ్రీ సర్వీస్ చేద్దాం, అవసరం అయితే ఈ ట్రస్ట్కి డొనేషన్స్ వసూలు చేసి ప్రసాద వితరణలో కానీ అన్నదానంలో కానీ మేము కూడా ఎంతో కొంత ఎండోమెంట్స్కి సాయం చేసి వాళ్ళ ద్వారా నడిపిందామని ఫైనల్గా మా యొక్క ఆకాంక్ష ఏంటంటే ఈ ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ వచ్చిందా మా ట్రస్ట్లో కొంతమంది పెట్టి ఉన్నారు, మాకు కూడా అవకాశం కల్పించి వీలైతే చైర్మన్ ఇమ్మని అడుగుతున్నాం. చైర్మన్ ఇవ్వడానికి మీ రాజకీయ ఈక్వేషన్స్ కుదరకపోతే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మెంబర్ల అవకాశం ఇవ్వండి. మాకు అందులో అడ్మినిస్ట్రేషన్లో మా పూర్వీకులు ఉన్నారు కాబట్టి మా యొక్క అర్హత మాకు అడిగితే పెడతారని చెప్పేసి అనుకుని ఎమ్మెల్యే గారిని, డిప్యూటీ సీఎం గారిని, ఎంపీ గారిని, ఇన్ఛార్జ్ గారిని, అలాగే టీడీపీ పార్టీ వరం గారిని, బీజేపీ వాళ్ళని అందరినీ అడుగుదామని నిర్ణయించుకుని మీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ప్రధానంగా మీ పూర్వీకుల నుంచి కూడా ఈ గుడిని రన్ చేస్తున్నారని ఒకే సామాజిక వర్గం వాళ్ళు మీరే దీన్ని అంతా అభివృద్ధి చేస్తామన్నారు. అంటే రెండు అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ గుడిలో మీకు ప్రాధాన్యత కల్పించాలని ఇప్పుడు సమావేశం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఇది ఒక ప్రశ్న. అప్పటి నుంచి మీకు దీనిపై గుడిలో ప్రాధాన్యత ఉందా మీకు? అంటే పైన వెంకటేశ్వర శ్రేష్ఠి గారు, వంశీకులు పైన సుబ్రహ్మణ్యం గారు, రామ సుబ్రహ్మణ్యం గారు గురుగారినేమో పీఠాధిపతి కింద పెట్టారండి. అప్పుడు పైన రామ సుబ్రహ్మణ్యం గారేమో చైర్మన్ పెట్టారు. మా నాన్నగారి పేరు కుసుమంటి వెంకటరామమూర్తి గారు వైస్ చైర్మన్ పెట్టారు. అలాగే కప్పల సత్యనారాయణ గారని మా బావగారు, ఆయన ట్రెజర్ చేశారు. కుసుమంటి రామలింగేశ్వర్ మా చిన్నాన్నగారు, ఆయన ట్రెజర్ చేశారు. అలాగే చెక్క రామకృష్ణ గారు చేశారు. అంతా ఉన్నాయండి, ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా ఒకటే కాదు ఒకటి ఉన్నాయి. మేము ఇప్పుడు ఈ రోజున ఈ ట్రస్ట్లో మేము కలిసింది ఒక్కొక్క ఫ్యామిలీ కలలేదు. చెక్క రామకృష్ణ గారి ఫ్యామిలీ వాళ్ళు ఎండోమెంట్స్ దాంట్లో కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు తప్ప మిగతా ఫ్యామిలీస్ అన్నీ ఫౌండర్స్ మేమంతా ఒకే తాటి మీద ఉన్నాం. మా దాంట్లో బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారండి. మల్యాల నరసింహమూర్తి గారు అని చెప్పేసి అని 6, అలాగే కాశీపతి శాస్త్రి గారని గురుగారితో 6. గురుగారితో పాటు ముఖ్యంగా హెల్ప్ చేసింది కాశీపతి శాస్త్రి గారు. వారు అల్లుడు గారు కూడా మెంబర్ కింద వేసుకున్నాం. అలాగే మల్యాల నరసింహమూర్తి గారు అబ్బాయిని వేసుకున్నాము. అలాగే కోట చిత్తిపంతులు గారిని ఈ గుడికి ఆపోయిట్గా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఈ కార్యక్రమం వాళ్ళ మనవను కూడా వేసుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ గుడి అయితే దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మాకు పూర్వకదాతలు అందరూ ఉన్నాం ఇంతమంది, మాకు ఈ విధంగా అవకాశం కల్పించాలని మీరు ఎప్పుడైనా అడిగారా పవన్ కళ్యాణ్ గారు? అడిగాము సార్. అంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా కలవడం జరగలేదు. వారు ప్రతినిధి ఇక్కడ మన ఇన్ఛార్జ్ ఉన్నారు కదా మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడిగామండి. అలాగే కాకినాడ ఎంపీ గారిని అడిగాము. అలాగే పిడుగు హరిప్రసాద్ గారిని అడిగాం. వాళ్ళ దృష్టికి పెట్టాము. పెడితే వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం కాబట్టి ఈ గుడి యొక్క కమిటీ డెసిషన్ ఆయన తీసుకుంటారు, మీరు ఇచ్చిన పేపర్లన్నీ వాళ్ళకి అందజేస్తాము అన్నారని అందే అని కూడా చెప్పారండి. మళ్ళీ మీరు 3-4 సార్లు కలిసినప్పుడు కూడా మీ పేపర్లు మేము పంపించాము, వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి, మీకు తప్ప న్యాయం జరుగుతుందని అంటున్నారు ఇప్పటికీ. అంటే ఇప్పుడు ప్రధానంగా గుడి చూసుకుంటే చాలా ఇరుగు సందులో ఉంది, చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే భక్తులు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక, ఈ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి సరైన సౌకర్యాలు మరి ఇక్కడ వాళ్ళకు ఉన్నాయనుకుంటున్న భావిస్తున్నారు. అప్పుడు ఎండోమెంట్ అందిస్తుందంట. అంటే ఇప్పుడు ఎండోమెంట్స్ చేతిలో ఒక 200 రూమ్సే ఉన్నాయండి. కానీ ఈ భక్తులు బాగా ఫ్లోటింగ్ ఈ వీధిలో ఏముందంటే 1000 వరకు ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయండి. ఒక ఈ 3-4 మాడవీధులని పేరు పెట్టామండి. ఈ 4గిటికి తిరుపతిలాగే ఈ 4 మాడవీధులు కలిపి ఒక 50 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. 50 గెస్ట్ హౌస్లకి కలిపి ఒక 2000 రూముల సామర్థ్యం ఉంది. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి కానీ అకామిడేషన్కి ఏం ప్రాబ్లం లేదు. మన ఎండోమెంట్స్ అదిలో ఉన్న టెంపుల్లో మటుకు 200 రూమ్స్ మటుకు ఉన్నాయండి. అంటే భక్తులు ఫ్లోటింగ్ చూస్తే 200 కన్నా అధికంగా ఉంది. వాళ్ళు బయట బుక్ చేసుకుంటున్నారు. ఈ టెంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ మాడవీధుల్లో రన్ చేసి 20 గెస్ట్ హౌస్ల్లో కూడా మాతో సన్నిహితంగా ఉండేది. మాకు ఆపరేషన్ లేకపోతే వాళ్ళు రన్ చేయలేరు కాబట్టి ఫ్యూచర్లో రోడ్డు ఎక్స్పెన్షన్కి వాళ్ళు మాకు సహకరిస్తారు. తప్పకుండా ఎక్స్పెన్షన్కి వాళ్ళు మేము చెప్పింది తింటారని నమ్ముతున్నాము. గవర్నమెంట్కి డబ్బు ఖర్చు లేకుండానే మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఒకవేళ ఒకళ్ళిద్దరు ఎవరైనా కావాలంటే కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం అందరూ కూడా వాలంటరీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి రోడ్డు వైండింగ్కి. ఇప్పుడు ఎండోమెంట్ ఏర్పాటు చేసే కమిటీ కాకుండా ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నాం? మేము ఏం చేయదలుచుకున్నాం అంటే అండి, ఇప్పుడు బాగా పర్వదినాలు 5 ఉన్నాయండి. దత్త జయంతి, నృసింహ జయంతి, శ్రీపాద జయంతి, శ్రావణ పౌర్ణమి, గురువుగారు పుట్టినరోజు, సజ్జనగడ రాదు. ఈ 5 పర్వదినాల్లో భక్తులు అధికంగా వస్తారండి. ఈ 5 దినాల్లో భక్తులు అధికంగా అసలు ఈ వీధిలో నడవడానికి మాకే ఖాళీ ఉండదు. మా వెహికల్స్ బయటికి పెట్టుకోవడానికి అయితే ఎండోమెంట్స్ చేసిన ఏర్పాటు సరిపోవట్లేదు.
అప్పుడు కూడా మేము ఎంతో కొంత మా ట్రస్ట్ ద్వారా ఫండ్ వసూలు చేసి ప్రసాద వితరణ కానీ కార్యక్రమాలు కానీ ఈ బార్కెడ్లు ఏర్పాటు చేయడం కానీ సెక్యూరిటీస్ కానీ ఆ రోజు పార్కింగ్ దగ్గర సెక్యూరిటీస్ అలాంటి సేవ కొద్దిగా చేయాలని మా ట్రస్ట్ తరఫున అనుకుంటున్నాం. ఫైనల్గా ఏం కోరుతారంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కలిసి ఇప్పుడు కమిటీ ఏర్పడ్డవారు మళ్ళీ ఫైనల్గా కలిసి ఆయన ఏం కోరబోతున్నారు? ఫైనల్గా కోసి మా ట్రస్ట్ ఏర్పడ్డ ఉద్దేశం ట్రస్ట్ ఏర్పడ్డదని ఫస్ట్ చెప్పడం అండి. మేము అంతా ఫౌండర్స్, మా పద్ధతులు కట్టారు మీకు తెలుసు, మేము ట్రస్ట్ ఏర్పడ్డాం, మా ట్రస్ట్ నుంచి అవకాశం ఇవ్వమని కోరుతాం. ఇది ఎండోమెంట్స్ కమిటీలో మా ట్రస్ట్ నుంచి అవకాశం ఇవ్వమని కోరుతాం. ముందుగా మేము కోరేది ఏంటంటే చైర్మన్ ఇమ్మని అడుగుతున్నాం. చైర్మన్ ఇవ్వడానికి కుదరదంటే మెంబర్లు ఇమ్మని అడుగుతున్నాం. చెప్పండి ఏంటి మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఇది డెవలప్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక గణపతి సత్యనారాయణ స్వామి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఆ స్వామీజీలు ఇక్కడ అనుష్ఠానం చేసుకునేవారు. ఈ అనుష్ఠానాలు అనేది చేసుకోవడానికి ఎవరికి అర్హత లేకపోయింది. తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టేవారు వాళ్ళు. మళ్ళా చంద్రశేఖర గారు వీళ్ళందరి చేతలు ఉషశ్రీ గారితో కూడా పెట్టించారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. ఈ దేవస్థానం వాళ్ళు ఏదంటే మీరు పెట్టుకోండి, కావాలంటేను మీ డబ్బులతో పెట్టుకోండి అని దేవస్థానం పెట్టదట. ఇది దేవస్థానం పెట్టినలాగా అది ఆధ్యాత్మిక గ్రామం పెట్టమని. ఆదాయం వస్తుంది కదండి, ఆదాయం రాకపోతే అలాగా లేదు. ఆదాయం వస్తున్నప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టాలి. మేము గుడి కట్టిన కొత్తలో అయితే పద్మాకర్ గారిని, మల్లా చంద్రశేఖర్ గారిని వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళం అండి. తీసుకొచ్చి ఉషశ్రీ గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రవచనాలు పెట్టేవాళ్ళం అండి. ఇప్పుడు శ్రీపాద జయంతికి కానీ శ్రావణ పౌర్ణమికి ఇంకే వచ్చినా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టట్లేదండి. ప్రవచనాలు ఏమీ పెట్టట్లేదు. డబ్బు మేము ఖర్చు పెట్టాం, కావాలంటే మీరు ఉత్తినే చేసుకోండి అంటున్నారు. ఉత్తినే మేము పాటలు పాడుకోవడం లేకపోతే డ్యాన్స్ చేసుకోవడం ఏది చేసుకోవడం అంతే. మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు, ఓ రోజు డ్యాన్స్ ప్రోగ్రాం చాలా క్లాస్గా ఉందండి, చాలా క్లాస్గా పెట్టుకున్నారు. వాళ్ళే టికెట్ల ఖర్చులు అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. మొత్తం వాళ్ళే తెచ్చుకుని ఆర్కెస్ట్రా అంతా వాళ్ళే తెచ్చుకుని వాళ్ళే పెట్టుకున్నారు కార్యక్రమం. అంతే తప్ప వాళ్ళకి ఏమైనా ఇస్తే ఏదో ఫోటో ఇస్తారు, ఒక కండువా కప్తారు, అంతే తప్ప ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏమీ పెట్టట్లేదండి. మా పూర్వం అయితే చాలా బాగా జరిగాయి ఆధ్యాత్మిక ప్రవచనాలు. అవి కూడా కావాలండి. మరి ఇప్పుడు అది ఒకవేళ వీళ్ళు అమలు చేయలేకపోతే మా ట్రస్ట్ ద్వారా మేము ఆ ప్రవచనాలు అవి పెడతామండి. అందుకే మేము ట్రస్ట్ పెట్టుకున్నది. ఏంటంటే మీకు ఒక ఉదాహరణ, ఇప్పుడు మీరు కష్టపడి పునాది కాడి నుంచి సైట్ కొని పునాది కాడి నుంచి కష్టపడి ఇల్లు కడతారండి. ఆ ఇల్లుకి వచ్చి ఎవరో ఒకళ్ళు లాగేసుకుంటారు, అప్పుడు మీకు ఎలా ఉంటుందండి? అలాగా ఇప్పుడు అందరూ వీళ్ళు ఎవ్వరికి అసలు పైసలు లేదండి ఆదాయం. మా నాన్నగారే కదా, పైడా సుబ్రహ్మణ్యం గారు, పైడా రామారావు, కాశీ వశిష్ఠ గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో 5,000 వేసుకుని స్వామికి పాదుకులు పెట్టి డబ్బు లేక పాక కట్టి కొన్నాళ్ళు అలా పాకలో ఉంచారండి. తర్వాత గుడి కట్టారు. గుడి కట్టాక కూడా పైన స్లాబ్ వేయడం లేదండి. లేకపోతే మళ్ళీ తర్వాత వీళ్ళే మళ్ళీ డబ్బులు అన్నీ వేసుకుని అలా స్లాబ్ కట్టి వేసి అన్నీ చేశారండి. అప్పుడు నిత్యాన్నదానం పెట్టేవారండి 100 మందికే. అంటే అప్పుడు డబ్బులు లేక మమ్మల్ని అనేవారు మా గురువుగారు, మన ఈదులో వాళ్ళు కానీ మన వాళ్ళు ఎవరు కూడా మీరు భోజనం చేయొద్దు, మన బదులు ఇంకోట్లు భోజనం చేస్తారు, మన బదులు ఇంకోళ్ళు భోజనం చేస్తారు, అంటే మనకు డబ్బులు లేవు, అందుకే అన్నదానం అలాగే పెట్టాలని అలాగే పెట్టేవారండి. మేము వడ్డం చేసేవాళ్ళం కానీ మా ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం. అంటే అలాంటి ఉన్న గుడి ఇప్పుడు ఆదాయం వచ్చినప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుని మరి మాకు అవకాశం ఇవ్వకపోతే మాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అది ఇప్పుడు మాకు అంత లక్షలు కష్టపడి అన్నీ వేసుకుని అన్నీ చేసి కట్టించాం. అందుకని మేము కోరేది ఏంటంటే చైర్మన్ పదవి ఇచ్చినా పర్లేదు, లేదంటే మెంబర్స్ కన్నా ఇవ్వాలని మేము కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే శ్రీపల్లవ సంబంధించిన ఏదైతే ఉందో అలాగే ఫౌండేషన్ సంబంధించిన ఒక ట్రస్ట్గా కూడా ఏర్పడ్డారు. అప్పుడు ఏదైతే గతం పూర్వం నుంచి దాతలుగా ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం అంతా ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వారికి గుర్తిస్తూ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఎండోమెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతుందో కమిటీలో ప్రాధాన్యత కల్పించి మాకు అవకాశం కల్పించాలని, అలాగే రాజకీయ పార్టీలు కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో పాటు కూడా అందులో మాకు ప్రాధాన్యత ఇస్తూ అందులో చైర్మన్గా ఇస్తే బాగుంటుందని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే ఒక సేవా కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకి సహకరించేందుకు కూడా మేము ఎప్పుడు ఈ యొక్క కమిటీ ద్వారా కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మేమంతా వాళ్ళకి అందుబాటులో ఉంటామని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా పిఠాపురం శ్రీపాద వల్లభ సంస్థానం అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఒక పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా శ్రీపాద వల్లభని ఒక దత్తుడిగా ఉంటారని కూడా చెప్పుకొస్తారు. కానీ ఇప్పుడు ఈ యొక్క దత్తాత్రేయం ఈ యొక్క 1982లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గుడిలో మా కుటుంబీకులు ఎంతో కూడా పాత్ర ఉంది కాబట్టి మాకు ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలో మాకు కూడా కమిటీలో భాగస్వామ్యం కల్పిస్తూ మాకు పేర్లు కూడా పెట్టాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనితో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.